అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రజనీ గారి గురించి విన్నాను కానీ ఇప్పుడు చూస్తుంటే మేడం నిజంగా ఇంత తెలివి పర్రాలు అనిపిస్తుంది మేడం నాకు. అవునా సార్, నేను చాలా తెలివి తక్కువ డెసిషన్ తీసుకున్నాను. నేను బాధపడతాను, నన్ను తెలియగలదని మీరు అనుకుంటారు. లేదు, నాకు తెలిసి ఏమంటే రజనీ గారు ఉమెన్ కమిషన్ చైర్మన్ అడిగారు, దానికంతా తూచి ఇవ్వం ఆ పోస్ట్ అన్నారు, అందుకే అలకబూని నీకు ఎలాగలుగా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేసి బయట జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేడం. అంటే మహిళా చైర్మన్ అడిగారు, అదే ఉమెన్ కమిషన్ చైర్మన్ అడిగారు, ఇవ్వలేదని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సార్, ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ ఆవిడకి ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్ వచ్చింది సార్. 1 year బ్యాక్ నుంచి ఆవిడ ఆఫీస్కి ఒక 15 సార్లు నేను వెళ్ళుంటా, ఆవిడ ముందు 10 సార్లు కూర్చొని ఉంటా. ఈ లోపు నాన్న గురించి ప్రతి ప్రెస్ మీట్ లో చెప్పుంటా. అలక ఉంటే అప్పుడే ఉంటది. ఒకవేళ ఆ పదవి కావాలనుకున్నా సరే వెంటనే చూపిస్తే అది వేరే రకంగా పోతుంది. ఇప్పుడు మాత్రం ఏం డ్యామేజ్ అయింది సార్? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఓటరు, ఒక లాయరు పోయిందేమవుతుంది? నేను పోతే ఓట్లు పోతాయా? అసలు ఆయన గ్రాఫ్ ఆయనకు ఉంది కదా, మరి నాతో మీకు ముడిపెడతారండి. పార్టీలో ఎంతో మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది వచ్చి జనసేనలో చేరలేదు? దానివల్ల వైసీపీ గ్రాఫ్ పడిపోతుందా? జనసేనలో వాళ్ళు ఎంతమంది ఇప్పుడు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు, దానివల్ల గ్రాఫ్ పడిపోతుందా? ఎవరో కాడపిల్ల ఏదో తొక్కలో సిద్ధాంతాలు ఇంకోటి ఉంది, నచ్చలేదు, బయటికి వెళ్ళిపోయింది, ఉంది దాంట్లో ఒక ఓటరే కదా. ఆ రజనీ డ్యామేజ్ నేనేం డ్యామేజ్ చేయగలుగుతాను? నేను డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అంత స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక అకుంఠిత దీక్షతో ఒక ఎవరెస్ట్ శిఖరం అంతా ఎగిరిన నా అన్నని నా కోసం, నా సిద్ధాంతాల కోసం నేను బయటకు వచ్చేసినాను. ఇది తప్పు, ఇది ప్రశ్నించాలా, ఇక్కడ కామ్గా ఉండకూడదు అంటే నేను వచ్చేసినాను. నా వల్ల డ్యామేజ్ ఎందుకు అవుతుంది? పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది అని చెప్తూనే మరొక అన్నను పొగుడుతున్నారు మేడం. మీరు అన్న మీద ఎంత ప్రేమ ఉంది మేడం, మీలో డబల్ యాక్షన్ ఉంది మేడం. నాకు మీరు అపరిచితుడు 1, 2, 3 చూసుంటారా? 2, 3 నేను 5 చూస్తున్నా మేడం. మీలో నేను అపరిచితుడు రాళ్ళని చూస్తున్నా నేను. సార్, ఒకటి పార్టీ సిద్ధాంతాలను తప్పు పడుతూనే పార్టీయే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిది, ఆ పార్టీ సిద్ధాంతాలను తప్పు పడుతూనే అన్న సూపరు అంటున్నారు మీరు. అది నాకు అర్థం కావడం లేదు. అది మీకు ఎందుకు అర్థం అవ్వాలంటే, మీరు అడిగారు కదా అంబటి రాంబాబు గారి మీద ప్రేమ ఉన్నప్పుడు మీకు కులాభిమానం ఉందా అని. నేను అడగల, బయట అనుకున్న వాళ్ళకి కాబట్టి కులాభిమానం బయట అనుకున్న వాళ్ళకి చెప్పండి. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే లాయర్ రజనీ వచ్చి ఉండేది కాదు, జైల్లో వేస్తే లాయర్ రజనీ స్పందించి ఉండేది కాదు. ఈ తర్వాత ఎంతో మంది వేసినారు లోపల బయట, మనకేం ఇబ్బంది లేదు. కానీ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ వీరోచిత కార్యక్రమాలను చూపించడం కోసం 1000 మంది పోవడం, ఇంటికి నిప్పు పెట్టడం, ఇది విధ్వంసం. అవతలోడు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉంటుంది, ఇది తప్పు అని మనం ఖండించాం. సరే, ఇక కులాభిమానం అంటారా? అక్కడ కులం లేదు. అతనేమి మా పార్టీ ఓడు కాదు, లేకపోతే మా పార్టీకి మంచి చేసినోడు కాదు, మా అన్నని లేకపోతే అన్న కుటుంబంలో ఆడబిడ్డలు అన్నప్పుడు తప్పు అలా ఖండించకూడదు అని అతను ఎప్పుడు ఖండించలా. అతని మీద మాకెందుకు ఉంటుంది అభిమానం? అది తీసేయండి. ఇకపోతే కులాభిమానం ఉండదా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే, మా అత్తగారు వైసీపీ ఎంపీటీసీ, ఇప్పుడు కాదు, నేను పార్టీలో చేరే సంవత్సరం ముందు మేము దగ్గరుండి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మా పెద్దమ్మ జడ్పీటీసీ, మా అత్త ఎంపీటీసీ. ఏ పార్టీ? వైసీపీ. వైసీపీ ఎంపీటీసీ. అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి కబురు వచ్చింది, ఏది పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారని. నాగబాబు అన్న దగ్గర నుంచి, ఎంపీ ఉదయ్ అన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను చెప్పినా, మనం వైసీపీలో ఉన్నాం కదా, ఎందుకు ఇప్పుడు ఆ పార్టీలోకి వాళ్ళు పిలిస్తే ఒక వెళ్ళి ఫోటో దిగి వచ్చేద్దాం, అంతకు మించి వద్దు అనుకున్నాం. కానీ మా కుటుంబ సభ్యులు అంటే నా భర్త, మా మరిదులు, మా ఊరు మొత్తం రే మనకులు పోడు మనుకులు పోడు, ఒక అవకాశం వచ్చింది, మనం ఆయనకి పని చేయాలా, మనుకులు పోడు అని చెప్పి నన్ను అక్కడి దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. లేకపోతే నేను వెళ్ళను, ఎందుకంటే వైసీపీలో ఎంపీటీ కదా, ప్రభుత్వ ఉద్యోగం కదా, మీ ప్రభుత్వ రాజకీయాల గురించి. అవును, పంచాయతీ సెక్రటరీ. అప్పుడు పంచాయతీ సెక్రటరీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. రాజకీయాల గురించి వాళ్ళు ఓటేయరా? వేస్తారు కదా, ఓటు హక్కు ఉంటుంది. అవును, వాళ్ళకి పార్టీలు అనవసరం. కులాభిమానం, మన కులపోనికి సాయం చేస్తామని కనీసం మాట్లాడకూడదు కదా. ఎందుకలా కులం ఉండకూడదా? ప్రభుత్వ ఉద్యోగికి కులము రాజకీయం అని ఆలోచించకూడదు. కులం ఉంటే మనసులో పెట్టుకోవాలి, రాజకీయంగా అభిమానం ఉంటే మనసులో పెట్టుకోవాలి. మన కులపోడికి ఓటేస్తాం, మన కులపోడిని గద్దెనెక్కిస్తామని ఒక ప్రభుత్వ ఉద్యోగం అనకూడదు కదా. అవును, ఆయన వెళ్ళకూడదు, నేను వెళ్ళొచ్చు. ఆయన మిమ్మల్ని కూడా అలా చేయకూడదు, మీరే అంటున్నారు కదా. అవును సార్, ఆయన చెప్పాడు మన కులపోడు. అవును సార్, అవును, మన కులపోడు, మన ఊరు, మన మనుషులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి వెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు సార్. అప్పుడు కూడా నేను రాజకీయాల్లో రావాలా వద్దా అనుకునే టైంలో అన్న మాట్లాడినటువంటి 40 నిమిషాల్లో అతని సిద్ధాంతాలు నాకు నచ్చి, అన్న కరెక్ట్, అన్న కమ్యూనిజం సిద్ధాంతాలు, అన్న ఒక ఉద్యమకారుడు, తర్వాత ఈ రాజకీయాలు అన్న ఉద్దేశంతో మేము మనస్ఫూర్తిగా పార్టీలో చేరాం. అప్పటికి మా అత్త వైసీపీ ఎంపీటీసీ, అది కూడా చెప్పాను. దాందే ఉందమ్మా, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి సిద్ధాంతాలతో వాళ్ళు ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, నీ వాక్చాతుర్యమో నీ ప్రశ్నా విధానమో నచ్చింది అని చక్కగా ఆయన నాతో మాట్లాడారు. కొన్ని విలువైన విషయాలు చెప్పారు.
సో పార్టీలో స్వాగతించారు, పదవి తీసుకున్నాం. ఇప్పటికీ ఇంక ఎలక్షన్ వచ్చే వరకు ఆవిడే ఎంపీటీసీ. ఇప్పుడేంటో వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది కండవాల గొప్ప నుంచి పార్టీలో పోటీ చేసినారు? 21 మందిలో వైసీపీ వాళ్ళు ఎంతమంది, టీడీపీ వాళ్ళు ఎంతమంది మా పార్టీలో? అన్న సిద్ధాంతాలు నచ్చి ఆ రోజు పార్టీలో చేరారు కదా, మరి ఆ సిద్ధాంతాలు ఇప్పుడు నచ్చట్లేదంట. అన్నప్పట్లో బాగా ప్రశ్నించేవాడు, ఇప్పుడు ప్రశ్నించడం లేదా? ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనూ కొన్ని విషయాల్లో నేను ప్రశ్నించట్లేదు. ఎందుకంటే ఆయన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు ప్రశ్నించాలని అదునైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆయన సిద్ధాంతాలు పక్కన పడేసే వ్యక్తి కాదు, ఇంకోటి కాదు సార్. కాకపోతే మాకు మా ఉడుకు రక్తం అప్పుడు 2014-19 ఆయన ఎలా ఉన్నాడో మా దరిద్రానికి ఇప్పుడు మేము అలా ఉన్నాం. నా వయసు మీది, నాకు తెలిసి మీకు పేస్ మేకర్ కూడా వేశారని చెప్పారు అనమాట. ఇంత అనారోగ్యం ఎందుకు ఇంత వాయిస్ ఇంత చేసుకొని ఇంత లేకపోతే ఏం లాభమో వచ్చింది? తప్పు అని ఖండించిన దానికి తల్లిని వీళ్ళ తప్పు అంటే నీకు శిక్ష తప్పదు, నువ్వు తప్పుకోవాల్సిందే, తప్పు అనకూడదు, అంతా ఒప్పే అనాలి ఏమే అని అంటే ఇది వచ్చింది కదా. దానివల్ల వచ్చే లాభం ఏంటి? అనారోగ్యము. మీకు పేస్ మేకర్ వేశారు, మీకేమన్నా అయితే మీ భర్తను ఎవరు చూసుకుంటారు పాపము? ఇవన్నీ ఆలోచించారా మీరు? అస్సలు ఆలోచించాల్సిన పని లేదు సార్. ఎందుకు? ఎందుకంటే అన్న ఒక బ్రో సినిమా అని ఒక సినిమా తీసినప్పుడు అప్పుడు ఏం చెప్పినాడు, నువ్వు పోతే ఏది ఆగదు, నీతో జరిగేవన్నీ జరుగుతాయి, నువ్వు ఉన్నంత వరకు తప్పుని తప్పు అని ప్రశ్నించాలా, నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలా. నువ్వు కూటమి ధర్మాన్ని కాపాడుతూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అడగలేకపోవచ్చు. నా స్థాయి చాలా చిన్నది. అన్న ఆ రోజు బ్రో సినిమాలో అలా చెప్పిన అన్న, ఇన్ని సిద్ధాంతాలు పాటిస్తున్న అన్న, చెల్లి ఈరోజు మౌనంగా ఉంది, చెల్లిని పార్టీ నుంచి ఇచ్చేశారని, అమ్మ 2 రోజులు సైలెంట్ ఉండు తల్లి, ఇవన్నీ సర్దుకున్నాక మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు, మళ్ళీ నా దగ్గర రా తల్లి, పుట్టింటికి నువ్వు తిరిగి వస్తావు తల్లి అని మీ అన్న మీకేమైనా ఫోన్ చేశాడా? అన్న పిఏ కానీ అన్న కానీ ఫోన్ చేశారా? సార్ నాకు రాజీనామా ఇంతవరకు అడగలేదంటే బహుశా వాళ్ళ ఉద్దేశం అదే కావచ్చు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాకిట్లో నుంచున్నా ఆ ముందు ఉన్నది మా అన్నని మాకు తెలుసు సార్. అంతే ఎక్కడున్నా అన్న బాగుండాలి అంతే. బయట మళ్ళీ వైసీపీతో ప్యాకేజ్ తీసుకున్నారు రజనీ గారని, ఈ టీడీపీ వాళ్ళతో సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రోల్ చేసేస్తున్నారు మిమ్మల్ని. ఎంత ఇచ్చారేంటి ప్యాకేజు? సార్ ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళైతే 3 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీలోనే మా అత్త ఎంపీటీసీగా ఉన్నప్పుడు అప్పుడే పిలిచి ఏ ఎమ్మెల్సీ టికెట్టో ఏ నామినేటెడ్ పోస్టో ఇచ్చుండేవాళ్ళు. అప్పుడు నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదన్న. అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు మంచి ఒక నాయకురాలాగా ఎదగచ్చు అంటూ టీడీపీ కండువా కప్పుకోమని ఎంతో మంది అక్కడ ఉన్న వాళ్ళు అమరావతి రాజధాని రైతులు ఈ రోజుకి ఎవిడెంట్రీ వాళ్లే ఉన్నారు. అప్పటికీ కప్పుకోలే. తెలంగాణ కేసు చేస్తున్నప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ నుంచి మా గవర్నమెంట్కి ఎదురుగా వెళ్ళొద్దమ్మా, ఆధార్ కార్డు మార్చుకుంటే నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీలో ఇస్తాం, గమ్మునుండు, నీ వల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, నువ్వు సజ్జనార్ అంటూ కేసీఆర్ గవర్నమెంట్ అంటూ ఈ కోర్టు గేట్లుగా గడ నుంచుంటున్నావు అంటూ వాళ్ళు అడిగారు. ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు మీకు తెలిసి ఉంటుంది ఢిల్లీలో, ఆయన మాలాగే అడ్వకేట్ వేసుకొని గౌన్ వేసుకొని వచ్చేస్తుంటారు కోర్టులకి రెగ్యులర్గా. తెలంగాణ కేసు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాయిస్ చూసి ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని అడిగారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్ అని చెప్పా. కానీ ఈరోజు మా అత్త గవర్నమెంట్లో ఉన్న 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కావాలని అడిగినా వద్దొద్దు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని. కానీ ఒక్క మాట నా అన్న కబురు చేస్తే, కాకితో కబురు చేస్తే పరిగెట్టుకుంటా వచ్చి వాకిట్లో వాళ్ళు ఏది ఇస్తే అది చాలు, నీకు పని చేయాలి, నీలాంటోడికి నిలబడాలి అన్నప్పుడు మీరు నమ్మండి అక్కడ కులాభిమానం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఇప్పుడు కాపులు పెద్దన్న పాత్ర పోషించారు ఇచ్చారు కాబట్టే గవర్నమెంట్ ఫామ్ అయింది. కులాభిమానం లేదా అంటే కూటమి అధికారంలోకి రావడానికి కాపులే ముఖ్యమంటారా? సరే ఇప్పుడు కాపులు అక్కర్లేదు అనుకోండి, కూటమి అధికారం. నేను అడిగిన దానికి స్ట్రైట్ చెప్పండి, కూటమి అధికారంలోకి రావడానికి కాపులే కారణం అంటారా? కాపులు ప్రధాన పాత్ర పోషించారు. ప్రధాన కారణంలో ఒక కారణం వాళ్ళు కూడా. ఓకే, ప్రధాన కారణంలో వాళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే, మరి ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ కూటమి తమ ధర్మాన్ని పాటించడం లేదంటారా? కూటమి రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి చేస్తుంది సార్. ఆయన కూటమిలో ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నించవచ్చు, కొన్ని ప్రశ్నించకూడదు, కొన్ని ఆయన కళ్ళ ముందు తప్పని జరిపినప్పుడు, తప్పని తెలిసినప్పుడు ఆయన సమర్థించడు, అలా అని విమర్శించడు. ఒక తటస్థ పరిస్థితిలో ఉన్నారు. అలా చాలా ఈక్వేషన్స్ అన్నకి నచ్చనివి కళ్ళ ముందు జరుగుతున్నా దాన్ని సమర్థించడు, విమర్శించడు. ఇది మాత్రం ఇట్లాంటి ఎప్పుడైనా జరిగినప్పుడు నేను సమర్థించను, విమర్శించను, మీరు సైలెంట్గా మీరు విమర్శించండి, మీరు ఇది చేయండి అని అన్న నుంచి ఏమైనా మీకు డైరెక్షన్ ఉంటుందా? ఎప్పుడు డైరెక్షన్ ఉండదు సార్. ఆయన కూటమి ధర్మాన్ని కాపాడండి, లేకపోతే బయటికి పంపించేస్తామనే స్ట్రిక్ట్గా ఉంటారు సార్. ప్రతి స్ట్రిక్ట్ వార్నింగ్లు ఇచ్చినా కూడా ఆ వార్నింగ్ను కూడా ఖాతరు చేయకుండా మీరు అంబటి రాంబాబు గారికి మద్దతు పలికారు. అంబటి రాంబాబు అనే పర్సన్ ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ చట్ట విరుద్ధం అనేది మీ కంటికి కనపట్లేదా? ఇల్లు నిప్పు పెడతారా? తప్పు కదా.
అక్కడ అంబటి రాంబాబు జోగి రమేష్ ఇంటి పైన అవును, పెట్రోల్ నేను బాంబులు జోగి వేసి రమేష్ ని ఖండించినాను. ఆయన మా ఊర్లో లేదు కదా, నేను పొలం వాళ్ళ ఇళ్ళకి పోవడానికి ఇక్కడ వాళ్ళ ఇంటికి పోయానా, ఆయన పలకరించానా? తప్పు ఎక్కడ జరిగిన తప్పే కదా. అవును, నేను ఖండించాను కదా సార్. మీకు అక్కడ కందుకూరు ఘటన జరిగింది కదా, కాపులందరూ వెళ్ళారు, మా పార్టీలో రాయపాటి అరుణ్ గారు కూడా వెళ్ళారు, కానీ నేను అక్కడికి పోలా. అది కులం 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 అని అడుస్తున్నప్పుడు పక్కడికి పోలా. కానీ అక్కడ ఏదైతే చట్ట విరుద్ధంగా 15 రోజులు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో చెప్పులు కలెక్ట్ అయిపోతే అప్పుడు గట్టిగా ప్రశ్నించారు. కానీ వాళ్ళని విజయవాడ అంటే గుంటూరు మా పక్కనే ఉదయ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 15 రోజులు ఇక్కడే ఉన్నారు. కాపు నాయకులు పెద్ద పెద్ద జేఏసీలు వచ్చి కలిశారు. నేను పోలా. నేను తప్పు అంట, పూసుకోను రాసుకోను. అంబటి రాంబాబు అయితే నాకెందుకు, కందుకూరు అయితే నాకెందుకు, జోగి రమేష్ అయితే నాకెందుకు? రేపు మిమ్మల్ని గొడవ జరిగి మిమ్మల్ని కొట్టి మీ ఇంటి మీద దాడి చేసినా మిమ్మల్ని ప్రశ్నిస్తాను, లేకపోతే అవతలోడు తప్పని ప్రశ్నిస్తా. దానికి నాగరాజు కులం నాకెందుకు? కాదు మేడం, పార్టీలో చేరడానికి కులాభిమానంతో చేరా, అంబటి రాంబాబుని ప్రశ్నించడానికి కేవలం చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రశ్నించా. నా కులం అని కాదు, చట్ట విరుద్ధం. మీరు అరెస్ట్ చేసి చేసిన దాంట్లో నేను తప్పు అనట్లేదు. ఒకటి చెప్తాను, ఇప్పుడు వ్యవస్థలో ఎలా ఉందంటే రాజకీయ పార్టీలు కానీ మా జర్నలిస్ట్ అయినా ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నిస్తే వెంటనే ఆ ఛానల్కి ఒక పార్టీ ముద్ర వేసి ఆ ఛానల్ని బ్యాన్ చేస్తున్నారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి బాజా బజీద్రీలు ఊదుతూ పల్లకీలు పెట్టి లేపుతూ జాకీలు పెట్టి లేపితే శబాష్ 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 ఈ ఛానల్ మంది అంటారు అనమాట. కొంత డెప్త్గా పోయి చేసిన అవినీతి గురించి అక్రమాల గురించి చేసి వెలుగులోకి తెచ్చాము, ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తెచ్చామంటే వెంటనే ఆ పార్టీ వీడికి ఇంకోసారి ఇంటర్వ్యూలు ఇవ్వద్దండి అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అలాంటి తప్పు అనలేము. జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఏం అడగాల నాయకుల్ని అనే భయం వస్తుంది. అడిగితే వీళ్ళు నెక్స్ట్ మాకు ఇంటర్వ్యూలకు రారేమో, మా ఛానళ్ళకు రారేమో, మాతో మాట్లాడరేమో అనే భయం కూడా చాలా ఛానళ్ళలో అయిపోయింది అన్నమాట. లాస్ట్ గవర్నమెంట్లో చూసారు, చాలా బ్యాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చాలా ఛానళ్ళని బ్యాన్ చేస్తున్నారు. తప్పు అనకూడదు వ్యవస్థలో, అయినా మీరు తప్పు అంటున్నారు. కానీ మీకు అనిపించిందా ఏమన్నా, అరే ఈ వ్యవస్థలు ఏంది, ఒక తప్పు అనడా కూడా తప్పేనా అని అనిపించిందా మీకేమన్నా? సార్, జర్నలిజం, న్యాయవాది ఈ రెండే భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది. మీ అందరికి తెలుసు. పేపర్లు ప్రింటింగ్ కానీ, న్యాయవాది బారిస్టరు పూర్తి చేసిన వాళ్ళు కానీ, వీళ్ళు మాత్రమే స్వాతంత్రోద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తప్పుని ఉక్రోషంతో ఆపలేరు, ఆపుకోలేరు, ఓపిగ్గా ఉండలేరు. తప్పని అడిగేస్తారు, కడిగేస్తారు. దానివల్ల మీ ఉద్యోగాలు పోతాయి, పార్టీలో నా పదవులు పోతాయి. అయినా కెమెరామెన్ గంగతో ఉద్యోగాలను పీకేస్తున్నారని సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అవును, ఇప్పుడు కూడా జనసేన కాదు, న్యాయవాదిగా నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను. అది సూపర్. ఇప్పుడు పార్టీలో ఉంటే లైన్ కాబట్టి పార్టీ సంబంధం లేదన్నారు కాబట్టి జనసేన నాయకురాలు కాదు, న్యాయవాదికి ఏమైనా మాట్లాడచ్చు. మీరు మీ కత్తికి పదం లేదు అంతే. మీరు ఎలాగా ఇదిగో నన్ను ఇంటర్వ్యూ చేయమని అవతలోడు పంపిస్తేనే రావాలా, రజనీ గారిని చేయొద్దంటే ఆగిపోవాలా? అరే చేయపోతే ఎట్లా? చిన్న బిడ్డ అంత గట్టిగా మాట్లాడినప్పుడు అడగాలి కదా, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని ఆ ప్రశ్నించాలనే ధోరణితో మీరు రావచ్చు. వాళ్ళు కొన్ని బౌండరీస్ వేయచ్చు. అప్పుడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా 10 సార్లు రివైండ్ చేసి చూసినప్పుడల్లా మనకు అనిపించేది ఏంటంటే తప్పుని ప్రశ్నిస్తాడు రాంబాబు. అంతే. అడ్వకేట్ రజనీతో నాగరాజు అది మరి చూడండి, మనలిద్దరిని ఆపేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవడురా ఆపేది అనే కొటేషన్ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎవరు ఇది చేయి అది చేయడానికి బాస్ లేడు, మీరే బాస్. నేనే బాస్. నా పైన ఇంకొక పార్టీ స్టాండ్ లేదు. రజనీ ఇలాగే మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా వద్దు, అలా వద్దు, లేదు. ఇప్పుడు రజనీకి తప్పనిపించి అన్న మీరు ఇది అడగాలి, అన్న మీరు అడగకపోతే ఎలా అని నేను అడుగుతా. ఎవరు నువ్వు అడగడానికి అని నీ అభిమాని. సినిమా ఓజీ సినిమా హరిహర వీరమలో 10 సార్లు చూసిన అభిమాని అనుకో, అయిపోయా. నువ్వు జనసేన అలా అడుగుతావు, కూటమిని కాపాడాలంటే ఆ కూటమిని కాపాడేది ముందు ప్రజలను కాపాడాలి, తర్వాత కూటమి వాళ్లే కాపాడతారు. కరెక్ట్ కదా? కరెక్ట్. ప్రజలు కాపాడితే ప్రజలే కూటమిని కాపాడతారు. పొద్దుగూకులు మనం కూటమిని కాపాడుకోవాలి, కూటమి తప్పును సమర్థించుకోవాలంటే ప్రజల్లో ప్రశ్నించే ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ ఏంట్రా ఆగుతున్నాడు, ఎప్పుడురా ప్రశ్నిస్తాడు అంటూ కార్యకర్తలే ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రశ్నిస్తాడు, ప్రతి ఒక్కరికి ఒక సమయం వచ్చింది, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అని మేమందరం నమ్ముతున్నాం. ఈ 20 నెలలు కానీ రాబోయే 2 సంవత్సరాలు కూడా, రాబోయే 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు కూడా ఇది నమ్ముతాం. సో ఎలక్షన్కి ముందు ఎలా మాట్లాడతాడు, ఓర్పుగా ఉంటాడా, ఏమన్నా తప్పుని ప్రశ్నిస్తాడా, ఇంకా ఇవన్నీ ఉంటాయి సార్. అంటే ఈక్వేషన్స్ ఉంటాయి, మనం ఎలివేషన్ ఇచ్చుకుంటాం కదా. అసలు రాజమౌళి సినిమా అంటే ఎలా ఎలివేషన్స్ ఉంటాయి, అలా ఇలా వస్తాడు, అలా రాలేదనుకో బయటకు వచ్చి అభిమానులు బంట బూతులు తిరుగుతుంటారు తెలుసా ప్రొడ్యూసర్ డైరెక్టర్ని. ఏం తీసినవారా సినిమా మా హీరోతో చెడగొట్టేసేవారు నువ్వు. నిన్న మొన్న ఏదో సినిమా ఎందుకు తిట్టారు, డైరెక్టర్ తిడతారు, ప్రొడ్యూసర్ తిడతారు, కోపం హీరోని. డైరెక్టర్ పాపం కదా మొత్తం. అదే సార్ పాపం, వాళ్ళకేం తెలుసు, సాధారణ కార్యకర్తలకి సాధారణ అభిమానులకి ఏం తెలుసు. మా అన్న అలా ఉండాలి, మా అన్న ఎలా ఉండాలి అన్నప్పుడు మా అన్న కొంచెం ఓర్పుగా ఓపిక్గా ఉంటున్నాడేంటి,
ఓ మళ్ళీ మీ అన్న ఇంత ఓర్పుగా ఉండడానికి కారణం ఏంటి? ఏదో తుఫాన్ ముందు ప్రశాంతత లాగే అనిపిస్తుంది సార్. ఎప్పుడో సునామీ వచ్చింది, ఇంత ఓర్పుగా అయితే అన్న ఉండలేడు, కానీ కూటమిని కాపాడుతున్నాడు, రాష్ట్ర అభివృద్ధికి పీట వేస్తున్నాడు, అవతలోడు వచ్చేస్తే మళ్ళీ విధ్వంసం జరిగిపోద్దని ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ఇవన్నీ కూడా అనుకోవడానికి చాలా బాగుంటాయి సార్.